పనికిమాలిన సన్నాసులు, పేరుకే డ్రాగన్, పొడిచిందేమీ లేదు అని డ్రాగన్ గ్యాంగ్ని కోపంగా చూస్తూ పళ్ళు నూరాడు అర్జున్. లైఫ్లో ఫస్ట్ టైం ఓడిపోతున్నట్టు అనిపించి తన మీద తనకే అసహ్యం వేసింది. తన ఎదురుగా ఉన్న ఫ్రెండ్స్ని సీరియస్గా చూస్తూ, రే, మీలో ఎవరికైనా రుద్రగాడిని చంపే మొనగాడు తెలుసా? కమాన్ చెప్పండ్రా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ రుద్ర ప్రాణాలతో ఉండకూడదు, ఈరోజే చావాలి అని గొంతు చించుకున్నాడు అర్జున్. అతని ఫ్రెండ్స్ ఆన్సర్ చేయలేక తలలు దించుకున్నారు. అర్జున్కి చాలా పెద్ద సర్కిలే ఉంది. తన సర్కిల్లో మ్యాక్సిమం ట్రై చేశాడు, కానీ ఇంతవరకు అతనికి రుద్రని బీట్ చేసే క్యాండిడేట్ కనిపించలేదు. రుద్ర చేతుల్లో ఓడిపోయినందుకు కలిగే బాధ కంటే తన చేతుల్లో నుండి వుడెన్ బాక్స్ని తీసుకుని వెళ్లిపోయినందుకు అర్జున్కి భయం ఎక్కువగా ఉంది. అంతలో సంజయ్ ముక్కుకుంటూ మూలుక్కుంటూ అతని దగ్గరకొచ్చి ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ, రే మావా, నా మాట విని ఇది ఇక్కడితో వదిలే. వాడు మనం అనుకున్నంత పనికిమాలినోడు కాదు. వాడు నిజంగా ఒక లెజెండ్. లేదంటే మా అన్న ఇంతవరకు ఎవరి కాళ్ళ మీద పడలేదు. బాబ్జీనే భయపెట్టగలిగాడంటే వాడు మామూలోడు కాదురా అని ఓపిక తెచ్చుకొని చెప్పాడు. అతని మాటలు విన్న అర్జున్కి పుండు మీద కారం చల్లినట్టయింది. అందరి ముందు తనని అవమానించిన రుద్రని అంత తేలిగ్గా వదలదలుచుకోలేదు. ఎంత ఖర్చైనా సరే ఆ వుడెన్ బాక్స్ని తెప్పించుకోవాలి, లేదంటే చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. అర్జున్ సీరియస్గా, వాడు లెజెండ్ అయితే నేను పనికి మాలిన వాడిననుకుంటున్నావా? అగ్రజ గ్రూప్ జనరల్ మేనేజర్ మా బాబాయ్, ఆ విషయం మర్చిపోకో అని చెప్పాడు. కాని వాడు అందర్నీ ఎలా దడదల్లాడించాడో చూడలేదా అని అడిగాడు సంజయ్. వాడికి సరైన మగాడు దొరకలేదు, అందుకే రెచ్చిపోయాడు. నా నుండి వాడు ఇంకా ఎంతకాలం తప్పించుకుంటాడో నేను చూస్తాను అని కోపంగా అన్నాడు అర్జున్. అక్కడున్న నందిని మనసు మాత్రం ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైంది. అందుకే ఎవరికీ చెప్పకుండా రుద్రని కలవడానికి బయటకు వెళ్ళింది. అర్జున్ ఎవరికైతే ఆ వుడెన్ బాక్స్ ఇవ్వడానికొచ్చాడో ఆ వ్యక్తి అక్కడ కనిపించకపోయేసరికి అతనికి గుండెల్లో దడ పుట్టింది. ఇప్పుడు బాబాయ్ అడిగితే ఏమని ఆన్సర్ చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. అనవసరంగా రుద్రతో గొడవ పెట్టుకున్నానా? వచ్చిన పని సైలెంట్గా చేసుకుని వెళ్ళుంటే ఇప్పుడు ఇంత టెన్షన్ పడే పనుండేది కాదు అని ఫీల్ అయ్యాడు. మరోవైపు రుద్రని తలుచుకుంటుంటే అతని రక్తం మరిగిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా సరే టెన్షన్తో నీరసించిపోయి పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఇప్పుడు గనక దినేష్కి ఈ వుడెన్ బాక్స్ పోయిందని తెలిస్తే అర్జున్ని అంత ఈజీగా వదిలిపెట్టాడు. కుక్కని కొట్టినట్టు కొట్టినా కొడతాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అతనికి అర్థం కావట్లేదు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలాగా గడుస్తోంది. చాలాసేపటికి ధైర్యం తెచ్చుకున్న అర్జున్ జేబులో నుండి ఫోన్ తీసి దినేష్కి కాల్ చేసి, బాబాయ్, ఇక్కడొక చిన్న గొడవ జరిగింది. మీరు నాకిచ్చిన ఆ బాక్స్ని ఎవరో పట్టుకుపోయారు అని భయపడుతూ చెప్పాడు. ఆ ఒక్క మాటకి దినేష్ మైండ్ బ్లాక్ అయింది. వెంటనే కుర్చీలో నుండి దిగ్గున లేచి నిలబడ్డాడు. ఏం మాట్లాడుతున్నావురా? బాక్స్ ఎవరో తీసుకెళ్లడమేంటి? నువ్వే కదా దాన్ని తీసుకెళ్ళావు అని ఫైర్ అయ్యాడు దినేష్. బాబాయ్, అది ఏం జరిగిందంటే ఆ బాక్స్ని ఒకడు నా దగ్గర నుండి కొట్టేశాడు అని వణుకుతూ చెప్పాడు అర్జున్. ఇచ్చిన ఒక్క పని కూడా చక్కగా చేయలేని చవట దత్తమ్మవే. నిన్ను నమ్మి నీకు ఆ పని అప్పచెప్పాను చూడు, నన్ను నేనే తిట్టుకోవాలి. ఇప్పుడు నాతో పాటు చావడానికి సిద్ధంగా ఉన్నావా అని కోపంగా ప్రశ్నించాడు దినేష్. బాబాయ్, నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఆ ఫాల్తుగాడికి నేను జీవితాంతం గుర్తుండే లెసన్ నేర్పిస్తాను అని ధైర్యం కూడగట్టుకుని చెప్పాడు అర్జున్. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. అసలు నిన్ను పంపించకుండా ఉండాల్సిందే. పనికి మాలిన సన్నాసి. అది ఎంత ఇంపార్టెంట్ వస్తువో చెప్పాను కదా, అయినా ఎలా వదిలేశావరా ఈడియట్ అని తిట్లు మొదలుపెట్టాడు దినేష్. ప్లీజ్ బాబాయ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రామిస్ చేస్తున్నాను ఆ బాక్స్ని తీసుకొస్తాను అని రిక్వెస్ట్ చేశాడు అర్జున్. రే ఈడియట్, నీ మాటలు నమ్మి ఇంతదాకా తీసుకొచ్చాను. ఇంకా ఏ రిస్కు నేను తీసుకోలేను. నీ గొడవలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఆ బాక్స్ కావాలి. నీకొక నెంబర్ పంపిస్తున్నాను, దానికి కాల్ చేయి. అది ఇండియాలోనే నెంబర్ 1 మాఫియా డాన్ పాంచాలిదే. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నాలో రాక్షసుని చూస్తావు, మైండ్ ఇట్ అని సీరియస్గా బెదిరించి కాల్ కట్ చేశాడు దినేష్. ఇప్పటివరకు అర్జున్తో దినేష్ ఇంత సీరియస్గా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారి దినేష్లో ఒక అగ్నిపర్వతాన్నే చూస్తున్నాడు అర్జున్. బాబాయ్ అంతలా కోపగించుకోవడానికి కారణమైన వుడెన్ బాక్స్లో ఏముంది? ఆ బాక్స్ అంత వాల్యుబులా? దాని వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఇలా ఆలోచించే కొద్దీ అతనిలో కోపం పెరిగిపోతోంది. పిడికిలి బిగుసుకుంటూ ఉంటే తన అవమానానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మనసులోనే బలంగా అనుకున్నాడు. కాని ఎలా పగ తీర్చుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు. అంతలో అతనికి మేఘన గుర్తుకొచ్చింది. ఆమె ఎంతో టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉండడం గుర్తు చేసుకున్నాడు. అవును, ఆ అమ్మాయిని నేను ఎక్కడో చూశానే, కాని ఎక్కడ చూశా అని ఆ అమ్మాయికి సంబంధించి ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు అర్జున్.
అంతలో అతని మైండ్లో బల్బు వెలిగింది. ఎస్, ఆ అమ్మాయి నందిని సవతి చెల్లెలు కదా, చూడ్డానికి కూడా కాస్త సిమిలర్గా ఉంది అని అంతా గుర్తు చేసుకుంటూ వంకరగా నవ్వాడు అర్జున్. అది కేవలం నవ్వు మాత్రమే కాదు, ఒక డేంజర్ ప్లాన్కి జస్ట్ ఆరంభం. ఇంతకుముందు రుద్ర భయపడి పారిపోలేదు అని, మేఘనను సేఫ్గా బయటకు తీసుకెళ్లడానికి వెళ్లాడని అర్జున్కి అర్థమైంది. ఇప్పుడు రుద్ర ఆట ఎలా కట్టించాలో మైండ్లో ఒక ఫ్లాష్ వెలిగింది. రుద్రను బాధ పెట్టాలంటే డైరెక్ట్ వార్ కాదు, మేఘనను అడ్డుపెట్టుకుని వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయ్యాడు అర్జున్. హోటల్ బయట బెంచ్ మీద కూర్చున్న మేఘన టెన్షన్గా రుద్ర కోసం ఎదురుచూస్తూ ఉంది. చాలాసేపటి నుండి ఆమెను ఒక సందేహం లోలోపల నుండి తినేస్తూ ఉంది. నేను తనని దీని గురించి అడగాల వద్దా అని ఆలోచిస్తూ వాచ్ చూసుకుంటూ ఉంది మేఘన. రుద్ర హోటల్ లోపలికి వెళ్లి చాలాసేపైనా ఇంకా తిరిగి రాకపోవడంతో టెన్షన్ పడింది. అంతలో రుద్ర అక్కడికి రావడంతో ఆమె మొహం వెలిగిపోయింది. రుద్ర నేరుగా మేఘన దగ్గరకొచ్చి ఆమె పక్కనే బెంచ్ మీద కూర్చోగానే, ఇంత టైం ఎందుకు పట్టింది, నీ ఫోన్ దొరికిందా అని అనుమానంగా ప్రశ్నించింది మేఘన. అమ్మయ్యా, ఆ శివయ్య దయ వల్ల దొరికిందిలే అని నవ్వుతూ అబద్ధం చెప్పాడు రుద్ర. మేఘన కాసేపు మౌనంగా ఉండిపోయింది. తను అడగాలనుకున్న ప్రశ్నను అడిగితే రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడో ఆమెకు తెలీదు. అయినా సరే మెల్లగా గొంతు విప్పుతూ, నిన్నొక మాట అడగాలి అని చెప్పింది. మనసులో ఏముందో మొహమాటం లేకుండా అడుగు అని నవ్వుతూ అన్నాడు రుద్ర. మనం చాలా రోజుల నుండి కలిసి ఉంటున్నావు, నువ్వు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నావు, నా మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటున్నావు, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నించింది మేఘన. ఏదో ఒకరోజు ఆమె ఇలాంటి ప్రశ్న వేస్తుందని రుద్రకి బాగా తెలుసు. కాసేపు ఎటో చూస్తూ మౌనంగా ఉన్న తర్వాత ఆమెను సూటిగా చూశాడు. నేను ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న అమ్మాయివి నువ్వే, పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చిన అమ్మాయివి నువ్వే, నువ్వు లేకుండా నా జీవితం లేదు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను మేఘన అని మనసులో అనుకున్నాడు రుద్ర. ఈ మాట చెప్పాలని అతనికి ఎంతో ఆతృతగా ఉన్నప్పటికీ అతని పెదవుల నుండి ఒక్క మాట కూడా బయటపడలేదు. మేఘనను కలిసిన రోజే ఈ విషయం చెప్పాలనుకున్నాడు, కాని ఏదో భయం అతన్ని ఆపుతూ ఉంది. ముఖ్యంగా నందినిని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. ఒకవేళ తన మనసులో మాట బయటపడితే మేఘన ఎలా రియాక్ట్ అవుతుందో అని రుద్ర భయం. ఆ భయంలో అర్థం ఉంది. ఒకవేళ తను కన్విన్సింగ్గా చెబితే అర్థం చేసుకుంటుందా, నా పాస్ట్తో అనవసరం అని చెప్పి నన్ను తన లైఫ్లోకి రానిస్తుందా, లేక నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందా అనే భయాలు రుద్రని బాగా వెంటాడుతున్నాయి. ఈ ప్రశ్నలు అతని మనసులో తుఫాను రేకెత్తిస్తున్నాయి. అందుకే మౌనంగా మేఘనను చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో రుద్రకి ఎప్పుడూ లేనంత నిస్సహాయంగా అనిపించింది. సైలెంట్గా చూస్తున్న రుద్రని చూసి, ఏంటి రుద్ర, అలా బొమ్మని చూసినట్టు చూస్తున్నావు, నేను అడిగిందానికి సమాధానం చెప్పు అని మరోసారి అడిగింది మేఘన. రుద్ర ఆమెకు ఏదో చెప్పబోతూ ఉండగా ఒక్కసారిగా ఎవరో అక్కడికొచ్చినట్టు అనిపించింది. రుద్ర, మేఘన ఇద్దరూ పక్కకు తిరిగి చూశారు. వాళ్ళెదురుగా నందిని ఉండడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళలా చూస్తుండగానే, రుద్ర, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అని సీరియస్గా అంది నందిని. రుద్ర వెంటనే మేఘన వైపు చూశాడు. ఆమె అభిప్రాయం తెలుసుకుందామనే అలా చూశాడు. మేఘన కూడా చిన్నగా తల ఊపి వెళ్లమని సైగ చేసింది. రుద్ర ఒక క్షణం ఆలోచించి అక్కడి నుండి లేచి, సరే నేనిప్పుడే వస్తాను అని మేఘనతో చెప్పి ఆ తర్వాత నందినితో కలిసి కాస్త ముందుకు వెళ్ళాడు. మేఘన చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరూ ఆమె చూపు దాటి వెళ్ళిపోయారు. మేఘన మనసులో ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. నందిని సడన్గా ఇక్కడికెందుకొచ్చిందని ఆలోచిస్తూ ఉంటే ఆమె బుర్ర బద్దలైపోతోంది. మేఘనకి కాస్త దూరంగా వెళ్ళాక రుద్రని సీరియస్గా చూస్తూ, రుద్ర, నువ్వు మేఘన కలిసే ఉన్నారా అని సూటిగా అడిగింది నందిని. నీకేం కావాలో అదడుగు, అయినా నేనెవరితో ఉంటే నీకెందుకు, నీ బుద్ధి మారదా అని చిరాకుగా అన్నాడు రుద్ర. ఎందుకలా అరుస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఆ పనికిరాని వేస్ట్ దానికోసం నాతో ఇంత రూడ్గా మాట్లాడతావా? సెన్స్ లేకుండా బిహేవ్ చేయకు రుద్ర. నిన్నొదిలేశాకే నాకు కాస్త కామన్ సెన్స్ అబ్బిందిలే తల్లి అని రుద్ర ఎగతాళి చేస్తున్నట్టనగానే సీరియస్గా చూసి, మైండ్ యువర్ లాంగ్వేజ్ రుద్ర అని అరిచింది. అరవకో, నీకు నీ లైఫ్ మీద కాస్తైన ఆశ ఉంటే ఇంకోసారి మేఘన గురించి తప్పుగా మాట్లాడుకో. ఈ విషయం మీ రాకాసి అమ్మకి కూడా చెప్పు అని కోపంగా అన్నాడు రుద్ర. మధ్యలో మా అమ్మని ఎందుకు లాగుతున్నావు? మనం విడాకులు తీసుకోగానే ఆమె నీకు రాక్షసైపోయిందా? గత 3 ఏళ్లలో నువ్వు ఎప్పుడూ కూడా ఇలా నాతో బిహేవ్ చేయలేదు. ఇప్పుడు సడన్గా ఈ డ్రామాలేంటి? ఇంత యారగెంట్గా మారతావని అస్సలు ఊహించలేదు అని మొహం చిట్లించి అడిగింది నందిని. అప్పుడు నీ మీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. నువ్వే లోకం అనుకున్నాను. అయినా ఈ సోదంతా ఇప్పుడెందుకు కానీ మేఘన జోలికి రాకో, ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయాడు రుద్ర. నందిని వెంటనే అతని చేయి పట్టుకుని ఆపింది. మేఘనతో రుద్రకి ఉన్న ఎఫెక్షన్ గురించి తెలుసుకోవాలని ఆమెకు లేదు. నిజానికి రుద్ర నిజస్వరూపం తెలుసుకోవాలని అక్కడికొచ్చింది. రుద్రతో కలిసి ఉన్నప్పుడు ఏ రోజు కూడా
నందిని అతని గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ చూపించనే లేదు. ఒక్క నిమిషం ఆగు, నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వెవరు? పెద్ద పెద్ద రౌడీలను కూడా ఒంటి చేత్తో ఎలా కొట్టగలుగుతున్నావు? బాబ్జీ నీకెందుకు దండం పెట్టాడో ఇది నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది అని ప్రశ్నల వర్షం కురిపించింది. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నావా అని హేళనగా అడిగాడు రుద్ర. ఈ 3 ఇయర్స్లో ఏ ఒక్కడూ నీ ముందు లొంగిపోయి మోకాళ్ల మీద కూర్చోవడం నేనెప్పుడూ చూడలేదు, అందుకే అడుగుతున్నాను అని సీరియస్గా అంది నందిని. సరే, ఎంతైనా నువ్వు నా మాజీ పెళ్ళానివి కదా, నీ దగ్గర దాపరికం ఎందుకు? చెప్తాను విను. ఎందుకైనా మంచిది ఈ చెట్టును పట్టుకుని నిలబడు. నేను చెప్పింది విన్నాక కళ్ళు తిరిగి పడిపోతావు అని నవ్వుతూ అన్నాడు రుద్ర. నేను చాలా స్ట్రాంగ్లే కానీ పర్వాలేదు చెప్పు అని సూటిగా చూస్తూ అడిగింది నందిని. నేను అగ్రజ గ్రూప్ చైర్మన్ని, ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి చీఫ్ని, నల్గొండలో ఉన్న ఒక జమీందారు కుటుంబానికి వారసుని అని గర్వంగా చెప్పాడు రుద్ర. అతని మాటలు విని ఒక్క క్షణం నందినికి దిమ్మ తిరిగిపోయింది. కాని ఏదో మూల అతని మాటల మీద ఆమెకు నమ్మకం కలగలేదు. రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. అంతలోనే కడుపు పట్టుకుని విరగబడి నవ్వింది నందిని. రుద్ర ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. నిజం చెప్పినా సరే అర్థం చేసుకోకుండా నవ్వుతూ ఉంటే ఆమె తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాడు రుద్ర. ఓ మై గాడ్, నవ్వు ఆగడం లేదు. ఈ స్టోరీ చెప్పి మేఘనను బుట్టలో వేసుకున్నావా అంటూ మరింత గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది నందిని. చూడు, నీకెన్నిసార్లు చెప్పాలి? మేఘనని తక్కువ చేసి మాట్లాడుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను, ఆ తర్వాత బాధపడతావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. ఏయ్, ఎవరిని బెదిరిస్తున్నావు? నీ ఫైటింగ్ చరిష్మా చూశాక నువ్వేదో చాలా గొప్పవాడు అనుకున్నాను. మై ఫూట్, నీకంత సినిమా లేదులే. 3 ఏళ్లున్నావు నాతో, ఆ మాత్రం తెలీదా నీ గురించి? మాయమాటలు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసే మోసగాడివి. అందుకే మేఘనని వల్లో వేసుకున్నావు. జాగ్రత్త నాన్న, ముందు ముందు బొక్కబోర్ల పడకుండా చూసుకో అని చెప్పి రుద్రను వెటకారంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని. రుద్ర ఆమె మాటలు పట్టించుకోకుండా గట్టిగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్లబోయాడు. అంతలో ఒక్కసారిగా ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగిపోయి తన జేబులో ఉన్న ఆ పాత వుడెన్ బాక్స్ని బయటకు తీశాడు. ఇప్పుడెవరూ లేరు, ఇదే సరైన టైం, మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు అని మనసులో అనుకుంటూ ఆ చుట్టూ చూశాడు రుద్ర. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు కదా అని పదే పదే చెక్ చేశాడు. ప్రస్తుతం రుద్ర మనసులో చాలా సందేహాలు కలుగుతున్నాయి. కాని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. గాఢంగా ఊపిరి తీసుకుని వుడెన్ బాక్స్ మెల్లగా తెరిచాడు. ఆ బాక్స్ తెరిచి చూడగానే రుద్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ సీక్రెట్ బాక్స్ రహస్యం ఏంటి? నిజంగా అందులో ప్రపంచాన్ని మార్చగల సీక్రెట్ ఉందా? మేఘనను ఇబ్బంది పెట్టడానికి అర్జున్ ఏం ప్లాన్ వేశాడు? ఇండియాలోనే బిగ్గెస్ట్ డాన్ పాంచాలి రుద్రను ఓడించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.